ఈ ఇంగ్లీష్ క్లాస్లో మనం అమెరికన్ ఇంగ్లీష్కి బ్రిటిష్ ఇంగ్లీష్కి డిఫరెన్సెస్. అమెరికన్ ఇంగ్లీష్ అన్నా యుఎస్ఏ ఇంగ్లీష్ అన్నా ఒకటే, బ్రిటిష్ ఇంగ్లీష్ అన్నా యూకే యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లీష్ అన్నా ఇంగ్లాండ్ ఇంగ్లీష్ అన్నా ఒకటే. కనుక ఇంగ్లాండ్ ఇంగ్లీష్ అనేది ఆస్ట్రేలియా ఇంగ్లీష్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒకటే, పెద్దగా తెలుసుకోవాల్సిన డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ప్రపంచంలో రెండు రకాల ఇంగ్లీషు. ఇప్పుడు మన ఇండియాలో అమెరికన్ ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీషు ఈక్వల్గా వాడతారు. స్కెడ్యూల్ అని అంటాము, అదే వర్డ్ని షెడ్యూల్ అని అంటాం. అలాగే ఎంటైర్ వరల్డ్ ఈజ్ డివైడెడ్ యాజ్ 2 టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ యూసేజ్. ప్రపంచం అంతా 2 రకాల ఇంగ్లీష్ను ఫాలో అవుతుంది. ఒకటి అమెరికన్ ఇంగ్లీషు, రెండవది బ్రిటిష్ ఇంగ్లీష్. వీటిలో మైనర్ స్పెల్లింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి, వెరీ మైనర్, చాలా తక్కువ గ్రామటికల్ డిఫరెన్సెస్ కొంచెం ఉంటాయి. ఇవి తెలుసుకోవటం. ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, షెడ్యూల్ అని బ్రిటిష్ వాళ్ళు అనగా ఇంగ్లాండ్ వాళ్ళు అంటే స్కెడ్యూల్ అని అమెరికా వాళ్ళు అంటారు. ఈ స్పెల్లింగ్ డిఫరెన్సెస్ చూద్దాము. తర్వాత చిన్న చిన్న గ్రామర్ డిఫరెన్సెస్ ఉంటాయి, అవి చూద్దాము. ఫైనల్గా అసలు ఈడియమ్స్, భాషా సంప్రదాయాలు లేక జాతీయాల గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ క్లాస్ ముగిద్దాం. స్పెల్లింగ్ డిఫరెన్సెస్. అమెరికా వాళ్ళు కలర్ COLOR వాడితే బ్రిటిషర్స్ COLOUR వాడతారు. ఈ యు వాడినా వాడకపోయినా ప్రొనౌన్సియేషన్లో తేడా ఉండదు, మీనింగ్లో కూడా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఎందుకంటే COLORతో వేరే ఓడేమీ లేదు కదా. అందుకనే అమెరికన్స్ ఇది కట్ చేసేసారు. COLOUR తీసేసి ఆ యూ లేకుండా పెట్టుకున్నారు. అలాగే నైబర్లో కూడా యూ తీసేశారు. ఫేవరెట్, మీకు సేవియర్ పెట్టలేదు. సేవియర్లో కూడా బ్రిటిషర్స్ SAVOUR సేవియర్ అంటే అమెరికన్స్ SAVOR సేవియర్ అంటారు, యూ ఉండదు. అలాగే ఒక్కొక్క మోడల్లో 2-3 శాంపుల్స్ ఇచ్చామంతే. ఫేవరెట్ ఇక్కడ FAVOURIT ఫేవరెట్ బ్రిటిష్ వాళ్ళకి, అంటే మన పాత ఇంగ్లీషు. ఇప్పుడు ఆ యూ తీసేశారు ఫేవరెట్లు అమెరికన్స్. అలాగే హానర్ అమెరికన్స్కి HONOURలో యూ ఉండదు అనమాట. ఎనలైజ్, ఇది జెడ్ మెథడ్ అనమాట మొత్తం. బ్రిటిషర్స్ ఎనలైజ్ అంటే అమెరికన్స్ ఎనలైజ్ అంటారు. క్రిటిసైజ్, అర్థమైందా? మెమరైజ్, సెంటర్ CENTRE సెంటర్ బ్రిటిషర్స్. అమెరికన్స్ సెంటా. వాళ్ళు బ్రిటిషర్స్ చివరిలో ఈ పెడితే అమెరికన్స్ టీకి ఆర్కి మధ్యలో ఈ పెట్టారు. సెంటర్, అర్థమైంది కదా. ఇంకా అదర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి ఎల్ వాడేటప్పుడు కానీ, ఇంకా చిన్న చిన్న డిఫరెన్స్. అల్యూమినియం అమెరికన్స్ అంటే అల్యూమినియం బ్రిటిషర్స్ అంటారు. ఒక ఐ ఎక్స్ట్రా అనమాట, ఐకి ఎల్కి డిఫరెన్సెస్ అనమాట. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ చాలా సింపుల్, ఇక్కడ ఒక ME ఎక్స్ట్రా ఉంటుంది. బ్రిటిషర్స్ PROGRAMME వాడితే అమెరికన్స్ ఇది చాలా ఇంపార్టెంట్, PROGRAM ప్రోగ్రామ్ సింపుల్గా. అలాగే జ్యువెలరీ, ఆ బ్రిటిషర్స్ డబుల్ ఎల్ వాడతారు, అమెరికన్స్ సింగిల్ ఎల్ వాడతారు. ఒక్కొక్క మోడల్లో 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. చెక్ స్పెల్లింగు CHECK అయితే అమెరికన్స్ది, బ్రిటిషర్ది CHEQUE ఉంటుంది. అలాగే పైజామాస్, పాజామాస్ వీళ్ళు అమెరికన్స్, వీళ్ళు పైజామాస్ PYJA, వీళ్ళు పాజామాస్. లైక్ పెట్రోల్ వేరు, PETROL పెట్రోల్, మన గ్యాస్ స్టేషన్లో వేసే పెట్రోల్. కానీ మనకి ప్యాట్రోలింగ్ PATROL, ప్యాట్రోలింగ్ అంటే గస్తీ తిరగటం. ఒక్క లెటర్ ఇన్ ఎ వర్డ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక పదంలో ఒక్క అక్షరం మారితే చాలా తేడా వస్తుంది. ఎయిర్ప్లేన్ అమెరికన్స్కి, బ్రిటిషర్స్కి ఏరోప్లేన్. వీళ్ళకి ఓ ఉండదు, ఇక ఇది ఏఈతో ఉంటుంది, ఏఐ.
ఇది పక్కా ఇదేంటంటే ఫొనిటికల్, ఎలా పలుకుతామో అలా రాయటానికి అమెరికన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బ్రిటిషర్స్ అలా కాదు, వాళ్ళ ఈడియం స్టైలు, వాళ్ళ కంట్రీ స్టైల్ అవన్నీ అందులో ఉంటాయి. ఎయిర్ప్లేన్ ఇది. డైలాగ్ జీతో క్లోజ్ అయిపోయింది. బ్రిటిషర్స్కి DIALOGUE డైలాగ్, అమెరికన్స్కి ఆ యూఈ అవసరం లేదు. మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి మీరు దగ్గరగా చూడండి. డైలాగ్ వాళ్ళు అలా అంటే, డైలాగ్ వీళ్ళు ఇలా అన్నారు. పెద్దగా కనపడుతుంది కదా మీకు ఇప్పుడు కొంచెం అన్నా, ఎస్ పెద్దగా. డైలాగ్ వీళ్ళకి ఇలాగా, డైలాగ్ వాళ్ళకి అలాగా. ఇది బ్రిటిషర్స్ది. ప్రొనౌన్సియేషన్కి స్పెల్లింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకి. అమెరికన్స్కి అలా కాదు, ప్రొనౌన్సియేషను ఆ ప్రకారం స్పెల్లింగ్ ఉంటుంది, కొన్నిసార్లు స్పెల్లింగ్ ప్రకారమే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. లైక్ స్కెడ్యూల్, అదైంది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా కౌన్సెలింగ్ సింగిల్ ఎల్ అమెరికన్స్కి, బ్రిటిషర్స్కి డబుల్ ఎల్, చూశారు కదా. అలాగే ఈక్వలింగ్ డబుల్ ఎల్ సింగిల్ ఎల్ తేడా. అలాగే మోడలింగ్, అమెరికన్స్ యూజువల్లీ వాళ్ళు ఒక ఎల్లే మెయింటైన్ చేస్తారు. డబుల్ ఎల్ పెట్టకపోయినా ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది వేరే వర్డ్ అలా లేదు కనుక ఇంకొకటి ఏది కన్ఫ్యూజ్ అవ్వాల్సింది నో నీడ్. అలాగే ఇది చూసేసప్పుడు వెళ్దాము. సిగ్నలింగ్ డబుల్ ఎల్ సింగిల్ ఎల్. ట్రావెలింగ్లో కూడా అంతే. అలాగే ఎక్సెలింగ్లో కూడా అంతే. అలాగే ప్రొపెల్లింగ్లో కూడా అంతే. ఇక లెట్ us కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపల్కి వస్తే వెర్బ్స్ ఎలా మారుతాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ బ్రిటిషర్స్ ఫిట్ అంటారు, కానీ అమెరికన్స్ ఫిట్టెడ్. అలాగే హర్టెడ్ ఉంటుంది వాళ్ళకి. వెడ్ అమెరికన్స్కి వెడ్డెడ్. నిట్ బ్రిటిషర్స్కి, అంటే యూకే ఇంగ్లీషు. ఇక యుఎస్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి నిట్టెడ్. అలాగే చాలా స్ట్రైవెన్ బ్రిటిష్ ఇంగ్లీషు, కానీ అమెరికన్కి స్ట్రైవ్డ్. సమ్వాట్ ఈజీ. అలాగే లైటెడ్ వాళ్ళకి, వీళ్ళకి లిట్ అమెరికన్స్. ఇది కొంచెం లిట్టే, ఇది బ్రిటిషు. అమెరికన్స్ లైటెడ్ ఇది దట్ వచ్చింది, ఒకసారి గమనించుకోవాలి. అలాగే నెల్ట్ బ్రిటిష్. అమెరికన్స్ది నీల్డ్. కానీ నెల్టే యూజువల్గా ఎక్కువ మంది వాడతారు, కానీ అమెరికన్స్ బైబిల్లో నీల్డ్ ఉంటుంది. డ్రీమ్డ్ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది చాలా కంట్రీలు. కానీ అమెరికన్స్ డ్రీమ్డ్. లెఫ్ట్ అంటే జంప్ చేసి దూకటం, కానీ అమెరికన్స్కి లీప్డ్. అలాగే లెర్న్ట్ మనకి బ్రిటిష్ ఇంగ్లీషు మనందరం వాడింది, కానీ లెర్న్డ్ వాళ్ళకి. అలా తేడాలు ఉన్నాయి, గమనించారు కదా. అలాగే ఎపిలోగ్ ఎపిలోగ్ అంటే ఎండింగ్ వర్డ్స్, ప్రోలోగ్ అంటే బిగినింగ్ వర్డ్స్. GUE బ్రిటిషర్స్కి ఉంటుంది, అమెరికన్స్కి ఏముండవు. ప్రోలోగ్ PROLOG అంతే. ఎపిలోగ్లో కూడా EPILOG డైరెక్ట్లీ. అలాగే విల్ఫుల్ సింగిల్ ఎల్. ఇక అమెరికన్సే డబుల్ ఎల్ వాడతారు ఈ విషయంలో, విల్ఫుల్. ఓకే. ఇక అపాలజైజ్ వీళ్ళు ఎస్ వాడితే అమెరికన్ జెడ్ వాడతారు. అలా ఆర్గనైజ్ అమెరికన్స్ అన్నిటికీ జెడ్ వాడితే రికగ్నైజ్ జెడ్ వాడతారు అమెరికన్స్, కానీ బ్రిటిషర్స్ ఎస్ వాడతారు. ఇక ఇట్లా స్పెల్లింగ్ డిఫరెన్సెస్ చూసుకోండి. గ్రామర్ డిఫరెన్సెస్లో కొంచెం వెళ్దాం, ఎందుకంటే ప్రపంచంలో రెండు కోఈక్వల్గా వాడుతున్నారు కనుక. ఓకే, ఒక కంప్లీటెడ్ వర్క్కి యూజువల్గా
డేటు టైము మెన్షన్ చేయకపోతే అమెరికన్స్ ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే వాడతారు. కానీ ఈ బ్రిటిషర్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ మాత్రమే వాడతారు. కానీ అమెరికన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతారు, పాస్ట్ సింపుల్ కూడా వాడతారు. ఎలాగంటే ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్, హ్యావ్ యూ సీన్ ఇట్, అంతే. ఎందుకు? ఎప్పుడు పోగొట్టుకున్నాడో డేటు టైము ప్లేస్ చెప్పలేదు కనుక అది గ్రామర్ రూల్. కానీ వీళ్ళు కొన్ని విషయాలు చిన్న చిన్న గ్రామర్ రూల్స్ను ఎక్సీడ్ అవుతారు. ఐ హ్యావ్ లాస్ట్ మై కీ అంటారు అమెరికన్స్, లేకపోతే ఐ లాస్ట్ మై కీ కూడా అంటారు. కానీ బ్రిటిషర్సు ఐ లాస్ట్ మై కీ ఆన్ సో అండ్ సో డే, సో అండ్ సో డేట్, సో అండ్ సో మంత్ అయితేనే వీళ్ళు పాస్ట్ సింపుల్ వాడతారు బ్రిటిషర్స్. కానీ అమెరికన్స్ రెండు కలిపి కొడతా ఉంటారు కొన్నిసార్లు, నాట్ ఇన్ ఆల్ టైమ్స్, గమనించండి. అలాగే బ్రిటిష్ స్పీకర్స్ యూజువల్లీ సే, ఏం చెప్తారు, ఇది కొంచెం ఇంపార్టెంటే, ఇది ఈడియం అంటారు కూడా, దీన్ని ఇడియమాటిక్ స్టైల్ అని కూడా అంటారు. వాళ్ళు యూజువల్గా మనం అంటారు కదా, పోయి కాళ్ళు చేతులు మంగడకండి అంటారు తెలుగులో, లేకపోతే పోయి కడుక్కురండి అంటారు. ఇది బ్రిటిష్ స్పీకర్స్ ఏమంటారంటే హ్యావ్ ఎ బాత్, హ్యావ్ ఎ షోవర్, హ్యావ్ ఎ షోవర్ అంటే స్నానం చేయండి, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ హాలిడే, హ్యావ్ ఎ వాష్ అంటే కొంచెం మొహం కడుక్కురమ్మండి, హ్యావ్ ఎ వాష్ అంటే, హ్యావ్ ఎ బాత్ స్నానం చేయండి, హ్యావ్ ఎ షోవర్ అంటే కూడా అదే మీనింగ్, హ్యావ్ ఎ బ్రేక్ అంటే కొంచెం రెస్ట్ లైట్గా తీసుకోండి, హ్యావ్ ఎ హాలిడే. కానీ అమెరికన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళన్నిటికీ హ్యావ్ వాడరు, టేక్ ఎ బాత్, టేక్ ఎ షోవర్, టేక్ ఎ బ్రేక్, టేక్ ఎ వాష్, టేక్ ఎ వెకేషన్, అది వాళ్ళ అలవాటు. అలాగే అకామిడేషన్ విషయంలో కూడా బ్రిటిషర్స్ ఏమంటారంటే దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అకామిడేషన్, దెర్ ఈజ్ అంట అనొచ్చు, దెర్ ఈజ్ నాట్ అనొచ్చు, దెర్ ఈజ్ అంట్ ఎనఫ్ అకామిడేషన్. వీళ్ళు మాత్రం అకామిడేషన్ని ప్లూరల్ చేస్తారు, దేర్ ఆర్ నాట్ ఎనఫ్ అకామిడేషన్స్. అది అమెరికన్స్ స్టైల్, అది అలా ఇడియం అనుకోవచ్చు. డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ డిఫరెంట్ టు ఎట్లా వాడతారనేది చూద్దాము ఒకసారి. ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ అంటే నేను అనుకున్న దానికి పూర్తిగా ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేదంటాం కదా. వాళ్ళంట ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనొచ్చు, టు అనొచ్చు. ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. కానీ బ్రిటిషర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రమ్ కానీ దాన్ కానీ వాడతారు వీళ్ళు, టూ వీళ్ళకు ఉండదు. ఇట్ వాజ్ డిఫరెంట్ దాన్ వాట్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్, ఇది వీళ్ళదే, అర్థమైంది కదా. వీళ్ళేమో డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ టు, వీళ్ళేమో డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ దాన్ వాడతారు. ఓకే, ఇలా చూద్దాం మనం ఇంకా. ఓకే, ద కిచెన్ లుక్స్ గ్రేట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డన్ అప్. డన్ అప్ అంటే మొత్తం పూర్తిగా చేసాము లేకపోతే సర్దాము అని. ద కిచెన్ లుక్స్ గ్రేట్ నౌ దట్ ఇట్ హ్యాస్ బీన్ డన్ అప్. కానీ వీళ్ళు అమెరికన్స్ ద కిచెన్ లుక్స్ గ్రేట్ నౌ దట్ ఇట్ హ్యాస్ డన్ ఓవర్. వీళ్ళు డన్ అప్ వాడితే డన్ ఓవర్ అంటే పూర్తయిపోయింది, చేసి వేయబడింది, సర్దేయబడింది అంటారు. డన్ అప్ అండ్ డన్ ఓవర్. ఓకే, బ్రిటిషర్స్ యూజువల్లీ సే, వాళ్ళు ఏమంటారంటే ఇట్ టర్న్డ్ రౌండ్ అనొచ్చు, ఇట్ టర్న్డ్ అరౌండ్ అనొచ్చు. టర్న్ అరౌండ్ అంటే తెలుసుగా, పూర్తిగా వెనక్కి తిరగటం. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, అబౌట్ టర్న్ అని. టర్న్ అరౌండ్ పూర్తిగా రౌండ్ వేయటం అనమాట. అబౌట్ టర్న్ అంటేనేమో హాఫ్ టర్న్, లెఫ్ట్ టర్ను రైట్ టర్ను కొంచెం కొంచెం, అబౌట్ టర్ను హాఫ్ పూర్తిగా తిరగటం, అరౌండ్ అంటే పూర్తిగా తిరగటం. ఓకే, అమెరికన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ టర్న్ అరౌండే ఉంటుంది, టర్న్ రౌండ్ ఉండదు. వీళ్ళు బ్రిటిషర్స్ అంటే దట్ మీన్స్ యూకే ఇంగ్లీష్లో రౌండ్ వాడతాడు, రౌండ్ వాడతాడు. అలాగే మనం గమనిద్దాం ఇంకా ఇంకేమేమి డిఫరెన్స్ వస్తున్నాయో మనం గమనిద్దాం. ఓకే, ఇక షుడ్ విషయానికి వస్తే ఐ డిమాండెడ్ దట్ హీ షుడ్ అపాలజైజ్. ఐ డిమాండెడ్ దట్ హీ అపాలజైజ్. యాక్చువల్గా ఈ విషయంలో ఇదే కరెక్ట్ అమెరికన్ది. బ్రిటిషర్స్ ఏమంటారు, ఐ డిమాండెడ్ దట్ హీ షుడ్. డిమాండెడ్ అంటేనే షుడ్ అని అర్థం, ఇంకా దానికి మళ్ళీ షుడ్ యాడ్ చేయక్కర్లా. ఐ డిమాండెడ్ దట్ హీ అపాలజైజ్ అంటే సరిపోద్ది. అలాగే
we insisted that something should be done about the problem. ఆ సమస్య మీద ఏదో ఒకటి చెయ్యాలని, యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు గట్టిగా ప్రెజర్ చేశారంట. అదే అమెరికన్స్ ఏమంటే ఇన్సిస్టెడ్ దట్ సంథింగ్ బీ డన్ అబౌట్ ద ప్రాబ్లం. ఈ విషయంలో అమెరికన్స్ కరెక్టే. ఇన్సిస్టెడ్ అంటేనే షుడ్ అని వస్తుంది, బలవంతం చేసామని. ఇంకా మళ్ళీ మా 2 సార్లు వాడక్కర్లా. ఇన్సిస్టెడ్ దట్ సంథింగ్ బీ డన్ అబౌట్ దిస్ ప్రాబ్లం ఆర్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ ఏదైనా అనొచ్చు. కనుక ఇది చూడండి, షుడ్ అనేది ఈ అమెరికన్స్ అవాయిడ్ చేస్తారు కొన్నిసార్లు. అంటే డబల్ కంపల్షన్ రావక్కర్లా, 2 సార్లు ఒక విషయాన్ని స్ట్రాంగ్ వర్డ్స్తో రిపీట్ చేయక్కర్లేదు అనేది అమెరికన్స్ ఉద్దేశం. అలాగే అనవసరంగా యూని నైబర్లో, సేవియర్లో వీటిలో యూని కలపక్కర్లేదు, అది మంచిదే కొన్ని విషయాల్లో. గెట్ ఆన్, గెట్ అలాంగ్, వాళ్ళేమో గెట్ ఆన్ వాడతారు, ఇది ఒక వ్యక్తి తో కలిసి వెళ్ళటానికి, లేకపోతే కలిసి జాగ్రత్తగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి. వీళ్ళు అమెరికన్స్ గెట్ అలాంగ్ వాడతారు. చూడండి, విలియమ్స్ గెట్స్ ఆన్ వెల్ విత్ హిజ్ న్యూ నైబర్స్. విలియమ్స్ అనే ఆయన బాగా కలిసిమెలిసి తిరుగుతున్నా అంట న్యూ నైబర్స్తో, ప్రాబ్లం లేకుండా. ఇఫ్ ఇట్ ఈజ్ అమెరికన్స్, విలియమ్స్ గెట్స్ అలాంగ్ వెల్, గెట్స్ ఆన్ కాదు, గెట్స్ ఆన్, గెట్స్ అలాంగ్. వీళ్ళు గెట్స్ అలాంగ్ వెల్ విత్ హిజ్ న్యూ నైబర్స్. క్రొత్త, ఇదిగోండి ఇక్కడ యూస్ తేడా ఉంది ఈ సెంటెన్స్లో, స్పెల్లింగు. ఇక్కడ ఎలాంగు, ఆన్ బదులు ఎలాంగ్ వాడారు. ఇక్కడ చూడండి, వీళ్ళు యూ కలిపారు, ఆన్ ఉంది వీళ్ళకి ఎలాంగు యూ ఉండదు. ఇట్లా డిఫరెన్సెస్ చూసుకోండి. చిన్న చిన్న సెంటెన్సెస్ ఒకసారి చూద్దామా. షాల్ వి ట్రై దట్ అగైన్, యూకే వాళ్ళు అంటారు షాల్ వి ట్రై ఇట్ అగైన్ అంటారు. కానీ బ్రిటిషర్స్, అమెరికన్స్కి వచ్చేటప్పటికి హౌ అబౌట్ వి ట్రై దట్ అగైన్ అంటే మోర్ క్యాజువల్ టాక్ అనమాట వాళ్ళు. అలాగే షాల్ వి మీట్ ఇన్ ద కేఫ్ ఎట్ 4 ఆర్ షాల్ వి మీట్ ఇన్ ద కేఫ్టేరియా. వీళ్ళు ఏమంటారు, డూ యూ వాంట్ టు మీట్ ఇన్ ద కేఫ్టేరియా ఆర్ కేఫ్ ఎట్ 4 o'clock ఆర్ సంథింగ్ క్లాక్. వీళ్ళు డిఫరెన్స్. అలాగే షాల్ ఐ ఓపెన్ ద విండో, యూకే పీపుల్ షాల్ ఐ ఓపెన్ ద విండో. అమెరికన్స్ కెన్ ఐ ఓపెన్ ద విండో, అది వాళ్ళది. ఇక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే, బ్రిటిష్ ఇంగ్లీషు అనగా యూకే ఇంగ్లీషు, ఆస్ట్రేలియా ఇంగ్లీషు ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. మీరు ఇక్కడ ఇది గమనించుకోవచ్చు. కపుల్ ఆఫ్ డికేట్స్, ఏ కపుల్ డికేట్స్, ఇది అమెరికన్ది, ఇది ఆస్ట్రేలియాది. పెద్ద తేడా ఉండదు, బ్రిటిష్ ఇదిలాగానే ఉంటుంది. కపుల్ డికేట్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటాం కదా, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్లో. అమెరికన్స్ మోస్ట్ పీపుల్ అంటారు. నవ్వేడే అని బ్రిటిషర్స్ అంటే నౌడే అంటారు అమెరికన్స్. అలా కొన్ని అన్నెసరీ ఈ ప్రొలాంగ్ చేసేవి దే షార్ట్ ఇట్ కట్స్. ఓకే, ఎగనైజ్ జడ్ పెడతారు అమెరికన్స్. ఇది మీరు చూసుకోండి. తర్వాత నేను సింపుల్గా ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పి మీకు నేను ఈరోజు క్లాస్ కొంచెం ముగిస్తాను. ఇడియమ్స్ అంటే జాతీయాలు లేక భాషా సంప్రదాయాలు. వీటికి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. జాతీయాలు, భాషా సంప్రదాయాలు అంటే ఇవి గ్రామర్కి తర్వాత ట్రూ మీనింగ్తో సంబంధం ఉండదు. సపోజ్ మన తెలుగులో ఉండదు కదా, ప్రతిపక్షం మీద నిప్పులు జరిగారంటాం. నిజంగా నిప్పులు ఏమి చెరగరు తీసుకొచ్చి, అంటే యాంగ్రీ విత్ అని. లేకపోతే పేదలకు పెద్ద పీట వేశారు, దెర్ ఈజ్ నో స్టూల్. పెద్ద పీట అంటే పీట కాదు అక్కడ, అంటే గివింగ్ ఫస్ట్ ప్రయారిటీని పీట అన్నాం. విపరీతమైన కోపాన్ని నిప్పులు జరగటం అన్నాం. అట్లాగే ఎవ్రీ లాంగ్వేజ్లో ఇడియమ్స్ ఉంటాయి. మనం లెటర్ సి ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఫస్ట్ బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీ, ముందు నుంచి వెనక్కి పోయి అంటాం కదా తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ అంటారు వాళ్ళు. అలాగే వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ వే, మనసుంటే మార్గం అంటాం. వాళ్ళేమో ఇంగ్లీష్ వాళ్ళు ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు అంటారు సింపుల్గా. ఏ బర్న్ చైల్డ్ డ్రెడ్స్ ఫైర్, క్షవరం అయితే వివరం వస్తుంది అంటాం కదా తెలుగులో, వాళ్ళు ఒక్కసారి సూర్యకంటి దేనికని తెలియదు అని కూడా అంటారు. అలాగే ఇంగ్లీష్లో ఏ బర్న్ చైల్డ్ డ్రెడ్స్ ఫైర్, ఒక్కసారి మంటలో మండిన వాడికి పిల్లవాడికి జాగ్రత్త తెలుస్తుంది అని అర్థం. ఇన్ ద సేమ్ వే ఇంకా అన్నీ కాకుండా కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఎంటీ వెజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్, అంటే ఏమీ లేని ఒక ఎగిరెగిరి పడద్దని తెలుగులో అంటారు కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే
ఎంటీ వెజల్స్ మేక్ మోస్ట్ నాయిస్. ఖాళీ గిన్నెలకు శబ్దం ఎక్కువ. వాళ్ళకి అట్లాగా అసలు ఇడియం అంటేనే వాళ్ళ సంప్రదాయాలను బట్టి వాళ్ళ కాలగమనాన్ని బట్టి అది డిజైన్ అయింది. ఎవరో పుస్తకంలో రాస్తే రాదు అది. లోకల్ ఆ ఏరియా అంతట్లో ఏది ఎక్కువగా వాడతారో అది యాక్సెప్టబుల్. మన తెలుగులో కూడా ఉంది కదా, మనం ఇక్కడ చుట్ట తాగుతూ ఉంటారు. నార్త్ ఇండియా సైడు సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ పీకుతున్నాడు, సిగరెట్ పీలుస్తున్నాడు అంటారు వాళ్ళు. నార్త్ ఆంధ్ర సైడ్ యాక్చువల్గా అదే కరెక్ట్, పీల్చడమే కరెక్ట్. తాగరు ఎవరు, కానీ పొగ పీలుస్తున్నారు అదే కరెక్ట్. పొగ తాగుతున్నారు కాదు, లిక్విడ్ అయితే తాగుతారు. కానీ ఇది ఇడియం, ఎక్కువ మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు కనుక ఇదే కరెక్ట్ అయింది అంతే. అది భాషలో ఉన్న డిజైన్ అది. ఇంకా మనము చూస్తే సింపుల్గా కొన్ని, ఏ మ్యాన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హీ ఫీల్స్. ఏ మ్యాన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హీ ఫీల్స్ అంటే మనసుకి వయసు లేదంటారు. అంటే ఫీల్ అవుతాను బట్టి ముసలోడు అవుతాడు తప్ప యాక్చువల్గా మైండ్ ఈజ్ ఆల్వేస్ యంగ్ అనే దానికి సపోర్టింగ్ అది వాడారు. అలాగే గ్రేట్ టాకర్స్ ఆర్ లిటిల్ డూయర్స్. గ్రేట్ టాకర్స్ ఆర్ లిటిల్ డూయర్స్ అంటే మాటలకి పనులకి తేడా ఉంటుంది అంటాం కదా. మాటలు ఎక్కువ చెప్పేవాడు పని చేయలేడు. దాని సింపుల్గా తెలుగులో మాటలకి పనులకి తేడా ఉంటుంది అంటే చెప్పినంత తేలిక కాదు. గ్రేట్ టాకర్స్ ఆర్ లిటిల్ డూయర్స్, పెద్దగా చేయలేరు. అదే బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, మురిగే కుక్క కరవదంటాం. కొన్ని ఇంగ్లీష్లో నుంచి వచ్చినాయి. బ్రిటిషర్స్కి 200 years ఉన్నప్పుడు అది అలవాటు అయిపోయింది. సపోజ్ బస్సుల్లో ఓల్డ్ అయిన్ అంటారు కొంతమంది, అంటే హోల్డ్ ఆన్ అంటే కొంచెం ఆపి ఉంచని అర్థం. అది తెలియక కొంతమంది ఓల్డ్ అయిన్ అంటారు. అలాగే ఎన్ ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటే ఖాళీ బుర్ర దెయ్యాల కారాగారం లేకపోతే దెయ్యాల కర్మాగారం అని అంటారు. అలాగే ఇంకా మనం ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, దట్ మీన్స్ పని చేసేవాడు కష్టే ఫలి అన్నట్లు అనమాట. అంటే కష్టపడేవాడికి ఎక్కడ కూడా మాస్ అనేది పేరుకోదు, అంటే పాకుడు పట్టదు. ఎప్పుడు కూడా అక్కడ ఏదో ఒకటి తొంగుతూ ఉంటే బండ మీద పాకుడు పట్టదని వాళ్ళ భావం. అలాగే కష్టపడి పని చేసేవాళ్ళకి ఫలితం వస్తుందని తెలుగులో భావం అది. ఇంకా మనకి యాజ్ యూ సో యూ రీప్ అంటే విత్తినదే కోస్తావు, అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు తెలుగులో. యాజ్ యూ సో యూ రీప్ అనేది ఇంగ్లీష్లో చెప్పారు. బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్, మురిగే కుక్క కరవదు, మనకు అందరికీ ఇది తెలిసిందే. ఫైనల్గా బెటర్ లేట్ దాన్ నెవర్. బెటర్ లేట్ దాన్ నెవర్, దీన్ని ఇంగ్లీష్లో ఇంకొక రకం కూడా అంటారు, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మొత్తం ఎగ్గొట్టే కంటే గుడ్డి మీద మెల్లమేలు అంటాం కదా మనం తెలుగులో, అది ఇంగ్లీష్లో ఎలాగంటారు అనమాట, బెటర్ లేట్ దాన్ నెవర్. అసలు పూర్తిగా ఎగ్గొట్టే కంటే లేట్గా వెళ్ళటం మంచిది. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. పూర్తిగా ఎగ్గొట్టే కంటే ఎంతో కొంత చేయటం మంచిది. దాన్ని బైబిల్లో ష్రూడ్ మేనేజర్, వివేకము గల గృహ నిర్వాహకుడు అంటారు. అంటే పూర్తిగా కాకుండా ఎంతో కొంత అప్పు కట్టించి అతను ఏ గుడ్ మేనేజర్ అని పేరు పొందాడు లాస్ట్లో. ఇక లాస్ట్కి బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని తెలుగులో అంటాం. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ అంటే సేమ్ ఫెదర్ బర్డ్స్, ఒకే రకమైనటువంటి ఈకలు గల పక్షులు ఒకే చోటకి చేరతాయి. దాని తెలుగులో ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. ఇట్లాగా చాలా ఇడియమ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా వాడతారు వారు రెగ్యులర్ కన్వర్జేషన్లో. మనం బుక్స్లో మాట్లాడుకున్నట్టుగా రెగ్యులర్ కన్వర్జేషన్ ఉండదు. ఇడియమ్స్ అనేవి ఒకటి ఉన్నాయని మనకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్ని ఊహించుకోవటానికి దాని ప్రకారం వెళ్ళటా కుదురుద్ది. ఓకే, వెరీ నైస్. ముందు రోజుల్లో తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. ఇంకా అనేక క్లాసులు మీరు ఇలా వింటారు.